ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. చూడండి మూడవ మంత్రం. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకేన అమృతత్వమానశుః పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తత్ యతయో విశంతి. 2 రోజుల పాటు ఈ మంత్రంలోనే ఉన్నాం. అయ్యా ముక్తి అనేటువంటిది, ఆనందం అనేటువంటిది, బంధ నుండి బయటపడడం అనేటువంటిది మనం చేస్తూ ఉన్నటువంటి పుణ్యకర్మల వల్ల కానీ, లేదా మనకున్న సంతానము లేదా జనబలం వలన కానీ, లేదా మనకున్న ధనబలం వలన కానీ లభించదు. ఎందుకంటే అది మనకంటే అన్యమైనది కాదు. ఒకటి, మనిషి చేసే కర్మల వలన కలిగే ఫలం తనకంటే అన్యమైనటువంటి విషయాల నుండి వస్తుంది. ఒకటి. రెండవది, కర్మ చేసే శరీర మనోబుద్ధులే జడమైనవి, పరిమితమైనవి. కాబట్టి వచ్చే ఫలం కూడా జడమైందే, పరిమితమైనటువంటిదే వస్తుంది. కానీ ముక్తి అనేటువంటిది అనంతమైంది, చైతన్య స్వరూపమైన భగవంతుడికి సంబంధించింది, సుఖస్వరూపమైంది. అయ్యా తనకంటే అన్యమైంది కాదు. సో ఇది రావాలి అని అంటే ఏమీ లేదు. కలలో బాధలు అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు బాధల నుండి బయటపడాలి అని అంటే డబ్బుల వలన రాదు, పదవుల వలన రాదు, భోగాల వలన రాదు. మేలుకుంటే చాలండి. నిద్ర మేలుకుంటే కలలో కలిగినటువంటి సుఖ దుఃఖాలన్నీ వెళ్ళిపోతాయండి. అలాగే ఇక్కడ ముక్తి అనేటువంటిది ఏంటి అని అంటే, తను పరమాత్మే అయ్యుండి కూడా ప్రపంచం మీద ఉన్న వ్యామోహం చేత తను మర్చిపోయి ఉన్నాడు. కానీ ఇప్పుడు శాస్త్రాధ్యయనం, గురువుల అనుగ్రహము, భగవద్ ఉపాసన, ఆయన యొక్క అనుగ్రహం వలన మరపు అనేటువంటిది, అంటే నేను ఆత్మను అయ్యున్నాను అనే విషయాన్ని మర్చిపోయి ఈ దేహం నేను అనుకుంటూ ఈ దేహానికి చుట్టూ ఉన్నటువంటి పరిమితుల వలన కలుగుతూ ఉన్నటువంటి విషయాల్లో బాధలు అనేటువంటివి ఉన్నాయే, వ్యక్తి ఆత్మలోకి మేలుకుంటూనే ఇవన్నీ వెళ్ళిపోతాయండి. నేను సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని అనేటువంటి విషయం లోపల నుంచి పొంగి పొరలి బయటకు వస్తుంది. ఇదే త్యాగేన ఏకేన అమృతత్వమానశు అని. త్యాగం అంటే ఉన్నాటిని తీసుకెళ్ళి హుండీలో వేసేసి రమ్మని కాదు. అయ్యా ప్రపంచం మీద, శరీర మనోబుద్ధుల మీద నేను నాది అనే భావాన్ని వదిలేస్తే చాలు. అదే త్యాగం.
లోపల నుంచి పొంగి పొరులుతుంది ఆత్మతత్వం. అదో ఈ ఆత్మ అంటే ఏంటి అంటే ఊహ కాదు. పరేణనాకం నిహితం గుహాయాం, స్వర్గానికంటే అతీతమైనటువంటిది, అత్యంత రహస్యమైనది, అన్యమైనది కాదు, లోపల ఉన్నటువంటిది అని. రహస్యం ఎక్కడున్నా బయట తీయచ్చు, కానీ ఇది ఏంటి అంటే వ్యక్తి వెతుకుతూ ఉన్నంత వరకు ఇది దొరకదు అని జనరల్గా సామెత చెప్పుకుంటాం మనం. పిల్లిని సంకలో పెట్టుకుని ఊరంతా ఎతికాడండి కదా. అదే వేదాంత పరిభాషలో స్వకంఠాభరణం యదా, ఆభరణాన్ని మెడలోనే ధరించి అది బట్టక కిందిక పక్క పడింది కాబట్టి అది కనిపించక పోయిందేమో అని ఊరంతా వెతికి తిరిగి వచ్చేటప్పటికి అద్దం ఎదురుగా నిలబడుకొని చూస్తేనో లేదా ఆప్తులైన వాళ్ళు ఎదురుగా నిలబడి చూస్తాను, అరే నువ్వు పోగొట్టుకున్నాను అంటూ ఉన్న ఆభరణం మెడలోనే ఉంది కదా, ఎందుకు బాధపడుతున్నావు అంటే చూసుకోక, తన దగ్గర ఉందనే విషయాన్ని చూసుకోక. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే మానవుడు కోరుకునే నిరంతర ఆనందం ఏదైతే ఉందో తనదే అయ్యింది, తనలోనే ఉంది, అన్యంగా లేదు. కానీ అదే ఆనందం కోసం బయట వెతుకుతున్నంత వరకు ఇది దొరకదు. దృష్టి లోపలికి మళ్ళించి చూస్తే మనసు ఆగడమే ఆలస్యం, పరమాత్మ నేనైనా గుర్తిస్తాడు. అయితే ఏంటంటే ప్రతి ఒక్కడికి పరమాత్మ అనుభవం అనేది ఉంది. ఆ అనుభవం నుండి నిరవధిక ఆనందం అనేది కూడా ఉంది. బట్ ఇదే అదైన విషయం తెలియట్లేదు. గాఢ నిద్రలో ఆత్మానందమే అనుభవిస్తున్నాడు, కానీ అది ఆత్మ అనేది తెలియదు. ఎందుకంటే అక్కడ ఆవరణ అనేది ఒక ముసుగు వేసి ఉంది, ఒక కవర్ కప్పేసి ఉంది, నేననే భావం గుర్తు రావట్లేదు కాబట్టి. అలాగే ఇక్కడ కూడా మనశ్శాంతిగా ఉంది అని అంటే పరమాత్మే అయి ఉన్నాడు, కానీ గుర్తించబడదు. ఎందుకో ఆత్మ గురించి తెలియదు కాబట్టి. దానికి ఇక్కడ ఏంటి అని అంటే గుహాయాం నిహితం అని అన్నారు. అందుకే అయ్యా నువ్వే సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మవు. అయితే ప్రపంచ వ్యామోహమే దాన్నే అహంకారం మమకారం అన్నారు. దీనివలన మనసు నిలబడక లోపల నుంచి అలసటలు బాధలు ఇవన్నీ కలిపి కలగాపులగంగా మనసును తయారు చేసి తను కోల్పోయేటట్టు చేస్తున్నాయి. సో దృష్టి అంతర్ముఖం చేసి ఆలోచన ఆపగలిగితే విభ్రాజతే యతయో విశంతి. యతయ యత్నశీలుడు, శరీరేంద్రియ మనోబుద్ధులను శుద్ధి చేసి ఆపగలిగిన వాళ్ళు. విభ్రాజతే విరాజమానమైనటువంటిది, నిరంతరాయంగా ఒక్క సెకండు కూడా వెలుగు జ్ఞానము తగ్గకుండా ఉన్నటువంటిది గుర్తించబడుతుంది. విశాంతి చేరుకోవడం జరుగుతుంది. తెలుసుకోవాలి, బాగా సమన్వయం చేసుకోవాలి, ఆలోచించాలి, చివరికి తత్వాన్ని గుర్తించి ఆలోచన ఆపాలి. తనే అదే అన్నాడు. అయితే చెప్పడం బాగానే ఉంది, కానీ ఎలా గుర్తించాలి, దానికే శాస్త్ర అధ్యయనం చేస్తే రాలే అన్నాను. అద్వైత వేదాంత అధ్యయనం ఉన్నప్పుడే వ్యక్తిత్వం సంపూర్ణమవుతుంది. ఇక్కడ అహంకారం తొలగిపోతుంది. ముక్తి అనేటువంటిది బాధల నుండి బయటపడడం అని ఒకడు అనుకుంటాడు, లేదా పరలోకానికి వెళ్ళడం అండి అని ఇంకొకడు అంటాడు. అవి కూడా అక్కడ కూడా త్రిపుటే ఉంది, అన్యత్వం ఉంది. కానీ అద్వైత వేదాంతాన్ని బాగా అధ్యయనం చేసి సమన్వయం చేసుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడే, తను ఎవరో గుర్తించి ఆలోచన ఆపాడా పరమాత్మయే అయిన ఆత్మవిదు ఆత్మయేవ భవతి. అయితే ఈ వేదాంత అధ్యయనం అనేటువంటిది ఉంది, ప్రపంచంలో అత్యంత గొప్పదైనటువంటిది, ఎక్కువైనటువంటిది కూడా, కష్టమైనటువంటిది కూడా. దానికి ఇక్కడ దీన్ని ఏమన్నారు, బ్రహ్మ విద్య అన్నారు. మనకు అర్థం కాకపోతే అదేమైనా బ్రహ్మ విద్య అంట, అర్థం కాకపోవడానికి అని. అయ్యా మనసు శుద్ధి ఉంటే బ్రహ్మ విద్య అత్యంత సులభంగా అర్థమవుతుంది, అందుకోబడుతుంది కూడా. మనసు ఎంత అశుద్ధిగా ఉందో ఆత్మ అంత దూరంగా ఉంది అని అనిపిస్తుంది. ఆత్మ అంత దూరంగా ఉంది అని అనిపిస్తుంది. రామచంద్ర
అత్యంత నిష్టగా వేలు లక్షలు ఖర్చులు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. భయంకరమైన నిష్టలను అనుసరించి కూడా వందల వేల కిలోమీటర్లు వెళ్ళి దేవాలయాలను దర్శిస్తూ ఉంటారు, తీర్థాలను నటిస్తుంటారు. విచిత్రం ఏంటంటే దేవుడే మన ఇంటికి వచ్చి తలుపు తట్టినా గుర్తించలేదు. ముక్తి కలుగుతుంది అంటే సద్గురువుని ఆశ్రయించు అని అన్నాడట. సద్గురువు ఎలా ఉంటాడు అని అంటే అదిగో ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు అని. ఆ లక్షణాలను గుర్తు చేసుకుంటూ ఆ వ్యక్తి ప్రపంచం అంతా వెతికాడు. ఎట్లాంటి లక్షణాలు కలిగిన గురువు ఎక్కడ ఉంటాడో ప్రపంచం అంతా వెతికాడు. వెతికి 25 ఏళ్ళు పట్టిందట. ఆయన 25 లక్షణాలు చెప్పాడు. 25 ఏళ్ళు పట్టింది ప్రపంచం అంతా తిరిగి. చివరికి తన ఊరు దగ్గరికి వచ్చి ఒక దేవాలయం, ఆ దేవాలయం దర్శనం చేసుకొని ఆయన దేవుణ్ణి అడుగుదాం, లేకపోతే నాకు ఎవడైతే ఈ విషయం చెప్పాడో ఇట్లాంటి వాడు గురువు ఉంటాడో ఈయన నీకు ముక్తినిస్తాడని ఆయన తలకాయ తెక్కొట్టేస్తాను అనుకుంటూ వచ్చాడట. అంత కోపంతో వచ్చేసాడు. నా జీవితాన్ని ఈ విధంగా వృధా చేశాడు. ఆయన తిరిగి ఆ దేవాలయానికి వచ్చాడు, ప్రదక్షిణ చేశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన తర్వాత ఈ 25 ఏళ్ళు 25 లక్షణాలని నిరంతరం మననం చేస్తున్నాడు. నిరంతరం మననం చేస్తున్నాడు. ఆయన పడుకొని సాష్టాంగ నమస్కారం చేసి లేచి అలాగా చూస్తూనే ఎదురుగా ఒక వ్యక్తి కనిపించాడట. ముఖం వెలిగిపోతుంది. ఆయన అట్లా నవ్వుతూ ఎదురుగా చూశాడు. ఈ లక్షణాలన్నీ లోపల నుంచి చూసుకుంటున్నాడట. అది చూస్తే అన్నీ కనిపిస్తున్నాయి ఆయనలో. సాష్టాంగ నమస్కారం చేశాడు, కానీ కోపం వచ్చేసింది. విపరీతమైన కోపం వచ్చింది. గట్టిగా కేకలేసినట్టే వేసేసాడట. ఒక పక్క ఆర్తి, ఒక పక్క ఆనందం, ఒక పక్క కోపం, ఒక ప్రతీకారం లాగా అన్నింటికి. అయ్యా, నువ్వు చెప్పిన లక్షణాలన్నీ నీలోనే కనిపిస్తూ ఉన్నాయే, నేనే గురువుని అని నువ్వెందుకు చెప్పలేదు నాకు అని. అర్థమైందా? ఎవరైనా 25 ఏళ్ల క్రితం గురువు ఎట్లా ఉంటాడో ఆ లక్షణాల గురించి చెప్పినటువంటి ఆయనే ఈలోనే కనిపిస్తున్నాయి. నువ్వే గురువు అని నాకు ఎందుకు చెప్పలేదు, 25 సంవత్సరాలు వేస్ట్ అయింది కదా అన్నాడు. అరే చెప్పినోడే నేనే, ఆ రోజు ఈ రోజు లాగానే ఎదురుగానే ఉన్నా, నువ్వెందుకు గుర్తించలేదు? అవును, నేను గుర్తించలేకపోయాను. మరి నేనే కదా చెప్పింది. ఇప్పుడు ఎట్లా గుర్తించావు, అప్పుడెందుకు గుర్తించలేదు? అదే తెలియలేదు అన్న. అవును, ఆ రోజు నీకు అర్హత లేదు, జిజ్ఞాస ఉంది. 25 ఏళ్ళు ఆ లక్షణాలను పట్టుకొని అన్వేషణ చేస్తూ ఆ లక్షణాలన్నీ నీలో వచ్చాయిరా. ఇప్పుడు నన్ను నువ్వు గుర్తించావు. అర్థమైందా? కోడి గుడ్లు పెట్టి గుడ్ల మీద పెట్టుకొని పడుకొని ఆ గుడ్లు తిప్పుతూ ఎవరు నేర్పించాడు దానికి గుడ్ల మీద పడుకోవాలి అని, ఆ గుడ్లను తిప్పుతూ ఉండాలని? ప్రకృతి తిప్పి ఏమవుతుంది? 10 రోజులకి 17 రోజులకి ఆ గుడ్లు పిల్లలు అవుతాయి. 17 రోజులు 20 రోజులు అయ్యేటప్పటికి గుడ్లన్నీ పీలిపోయి లోపల నుంచి పిల్లలు వచ్చేసేస్తాయి కదా. అలాగే ఈ లక్షణాలని స్మరణ చేయడం అనేటువంటి దాన్నే అంట వేదాంత పరిభాషలో మననము అని, దాన్ని పొదగడము అని. నిరంతరం లోపల తిప్పుతూ ఉండడంలో ఆ లక్షణాలు ఈ వ్యక్తికి సొంతం అవుతాయి. ఎక్కడ సొంతమయ్యాయో అంతఃకరణలో ఉన్న అజ్ఞానం కరిగిపోతుంది. అదొక పొర లాంటిది, కరిగిపోతుంది, తత్వం బయటకు వస్తుంది. నేనే అదే అనే భావం లోపల నుంచి పొంగి పొరలు వస్తుంది. అలా చూసేటప్పుడు కదా ఈయన చెప్పింది నిజమే అయినట్టుంది, మరి ఆ రోజు నేను ఎందుకు గుర్తించలేదు అంటే, అరే నీకు లోపల అజ్ఞానం ఉంది. ఇన్ని రోజులు స్మరణ చేసి తిరిగి స్మరణ చేసి కర్మ జరిగింది, తిరిగావు, నిరంతరం దైవాన్ని ప్రార్థించావు, భక్తి జరిగింది, లక్షణాల లోపల స్మరణ చేసావు, అవునా? జ్ఞాన అనుసరణ కూడా జరిగింది కదా. ఈరోజుతో నీ అజ్ఞానం పోయింది, పో హాయిగా కూర్చోపో 10 రోజులు అని వెళ్ళాడు. కూర్చున్నాడు అంతే. కొన్ని నెలల పాటు లేనే లేదు. ధ్యానం కూడా కుదిరిపోయింది. తత్వంలో సుప్రతిష్ఠితుడయ్యాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, ప్రతి ఒక్కడికి నేను అనేదే పరమాత్మ. వాడి సొంత అనుభవం ఉంది, కానీ విషయం తెలియదు. అనేక సార్లు ఇంతకుముందు చెప్పుకుంటాం. ఈరోజు కోహినూర్ వచనం లండన్లో ఉందండి
500 కోట్ల రూపాయల వజ్రం, 500 కోట్లు. అది ఎక్కడ? గుంటూరు జిల్లాలోనూ దొరికింది, బెల్లంకొండ దగ్గర. ఆ నిజాం పరిపాలన అలాగా తిరుగుతూ హైదరాబాద్కి వచ్చిందాం. ఆ నిజాం కొద్ది రోజులు ఏం చేశాడు? పేపర్ వెయిట్గా పెట్టుకున్నాడట. అదే ఆయన తర్వాత కొద్ది రోజులు ఏం చేశాడు? చెప్పులో పెట్టుకున్నాడట. చెప్పు మీద అలంకరణ లాగా, చెప్పు మీద అలంకరణ లాగా పెట్టుకున్నాడట. ఆ తర్వాత ఏమైంది? ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారో, వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. ఈయన గిఫ్ట్గా ఇచ్చారో లేదో వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. ఈ రోజు అది 500 కోట్ల రూపాయలు వచ్చాం. ఏమయ్యా ఆ రోజు ఎందుకు తెలియలేదండి? తెలియదు అంతే దాని గురించి. అలాగే ఇప్పుడు కూడా ఏంటి, అనంతమైన పరమాత్మే నువ్వు అయ్యున్నావు, నీకు తెలియదు ఆ విషయం. అందుకే దుఃఖాలు పాలవుతూ ఉన్నావు. దుఃఖాలు ఏం లేదు, అనవసరమైన వ్యతిరేకమైన ఆలోచన నిరంతరం లోపల పరిగెత్తడమే దుఃఖం. ఆలోచన స్లో అయితే దుఃఖం తగ్గుతుంది, ఆలోచన పోతే దుఃఖమే లేదు. ఆలోచన వెంటే దుఃఖం వెళ్ళిపోతుంది. నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి, అనంతమైన ఆత్మస్వరూపం. దానికి ఇక్కడ ఏంటంటే వేదాంతం అధ్యయనం చేయి. వేదాంతం ఆత్మతత్వాన్ని గురించి నిశ్చయ జ్ఞానాన్ని ఇస్తుంది. ఏమయ్యా చదువుకుంటే సరిపోతుంది కదా? హే తెలిసిన వాడు చెప్తేనే అర్థమవుతుంది. దానికి గురువు దగ్గర అధ్యయనం చేయి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగాతయతయ శుద్ధ సత్వ. వేదాంత విజ్ఞానం అదిగో ఇదే ఉపనిషత్తులు, భగవద్గీత, వేదాంతం, వివేక చూడమని అంతా. వేదాంతాన్ని బాగా గురువు దగ్గర విని చదివి అర్థం చేసుకుని సునిశ్చిత అర్థాహ సునిశ్చిత, ఆ చెప్పబడినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, భగవంతుడి గురించి చెప్పాడు, భగవంతుడి గురించి ఎవరు భగవంతుడు? అన్యంగా ఉన్నంత వరకు అజ్ఞానమే. అవునా? ఎవడైతే అన్వేషణ చేస్తున్నాడో వాడే అయ్యున్నాడు పరమాత్మ. నీకు మనసు శుద్ధమయ్యే కొద్దీ దృష్టి అంతర్ముఖం అవుతుంది. అంటే నీ దృష్టి నీ దగ్గరకు వస్తుంది, నీ ఆలోచన నీ చుట్టూ తిరుగుతుంది. ఆలోచన ఆగితే నువ్వే పరమాత్మ. సునిశ్చితార్థ సన్యాసయోగాత్ యతయ శుద్ధ సత్వ. సన్యాసయోగం అండి. ఏమయ్యా సన్యాసం? సమ్యక్ న్యాసం అండి. ఏమీ లేదు, నేను దేహం అనే వాడిని వదిలేసిన వాడే సన్యాసి. అవునా? ఒక ఆయన అంటున్నాడు, మీ సన్యాసులు మా గృహస్థుల మీద ఆధారపడి ఉన్నారు. సన్యాసి అంటే ఆత్మతత్వం అయ్యా. ఆత్మ ఎవడి మీద ఆధారపడదు అనుకుంటారేమో ఎదురుగా ఉండేవాళ్ళు. అవునా? ఈ దేహం కూడా డోంట్ కేర్ అంటాడు సన్యాసి. ఉంటే ఎంత, పోతే ఎంత అని. అది ఉన్నంత వరకు దాన్ని బతకడం కోసం పాటుపడడు, అది ఇతరులకు ఉపయోగపడడానికి పాటుపడతాడు. అవునా? బతికినంత వరకు, ఈ దేహం బ్రతికినంత వరకు నా వలన ఎక్కువ మందికి ఆత్మజ్ఞానం కలగాలి అని ప్రయత్నం చేస్తాడు సన్యాసి. మా మీద ఆధారపడ, నీ మీద ఆధారపడుతున్నాం. ఆ జ్ఞానం తలకెక్కితే ఏమేమో వస్తాయి ఆలోచనలు, కానీ ఏమవుతాయి? అవకాశాలు దూరం అయిపోతాయి. భగవంతుడు ఏ అవకాశం అయితే ఇచ్చాడో ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, అమితమైన అనంతమైన సుఖాన్ని పొందడానికి, అవి దూరం అయిపోతాయి. దానికి అంటారు కదా అప్పుడప్పుడు, వీడికి అహంకారం తలకెక్కిందండి అని. అంటే బుద్ధిలోకి ఎక్కింది అని తొక్కేస్తుంది. అది దేహభావంలోకి పశువులాగా మార్చి పారేస్తుంది. పశువు బతికినట్టు బతకాల్సిన అవసరం వస్తుంది. దేహ అవసరాలు ప్రారంధం తీరుస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఏ వ్యక్తి అయినా సరే ప్రారంధం పుష్యతి వపుహు అని, శరీరాన్ని ప్రారంధం పోషిస్తుంది అని. ఒక సన్యాసే జనక మహర్షిని వచ్చి అడుగుతాడట, ఏమయ్యా నువ్వు జ్ఞానివా అంటే డౌట్ ఏంటి అని. మరి రాజభోగాలు ఎందుకున్నావు అంటే ఇది శరీర ప్రారంధము అని అంటాడు. అవునా? అయితే నువ్వు జ్ఞానాన్ని నమ్ముతావా, పరమాత్మ నమ్ముతావా అంటే నమ్మకపోవడం అంటే డౌట్ ఎక్కడ ఉంది అని. నువ్వు మరి నీకు అంత వైరాగ్యం ఉండేటట్లయితే ఇవన్నీ వదిలేస్తావా అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అని. సరే అర్ధరాత్రికి నేను వస్తూ ఉన్నా, నా వెంట వచ్చేయాలి, ఇవన్నీ వదిలేసి నువ్వెవరికి చెప్పకుండా. ఓకే అంటాడు. కరెక్ట్గా ఈ సాధువు అక్కడికి వెళితే అర్ధరాత్రి పూట రెడీగా ఉన్నాడు. ఆయన ఎవరికి చెప్పలేదు. కామ్గా ఇద్దరు దొడ్డాకల నుండి
వెళ్ళిపోయారు. ముందుకెళ్తే సైన్యం అంతా ఉంటుంది కదా, ఏరక నుండి వెళ్ళిపోయి అడవిలోకి తీసుకెళ్ళిపోయాడు. అలాగే తెల్లారిదాకా నడిచారు. ఏమైంది, బాగా ఎండకేటప్పటికి అలసట వచ్చిందట, దప్పిక అయింది. ఇంక నేను నడవలేనండి అని అక్కడెక్కడో చెట్టు కింద పడుకున్నాడు ఈ రాజుగారు. ఆ సాధువు చూశాడు, అయ్యో ఈ రాజుగారు చంపేస్తే నేను చంపేసిన వాడిని అవుతానే, నా బాధకొస్తుందేమో, ఏం చేయాలి అని ఈయన వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని అలా వెళ్ళాడు. కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆయన దగ్గర ఏదో ఉండి బాగోలేదు, ఆ నీళ్లు పట్టుకొని ఇక్కడికి వచ్చే లోపల ఆయన ఎక్కడ కొనుక్కున్నాడు, ఈయనకేం కనిపించనే లేదు. ఏమైంది అంటే అక్కడ ఒక పెద్ద నగరం లాగా వెలిసిపోయింది. ఏంటంటే ఏదో పౌరుకు దేశంలో ఒక రాజుగారు ఈ జనక మహర్షి దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవడం కొరకు పెద్ద పటాలంతో వస్తున్నాడు, బెటాలియన్ అంతా తీసుకొచ్చేస్తున్నాడు. చెడు దగ్గరకు వచ్చేసేటప్పటికి ఎవరో పడుకున్నారండి ఒక వ్యక్తి అని అంటే వచ్చారు రాజుగారు. ఆయన చూసేటప్పటికి ఇది జనక మహర్షి. అదే ఈయనేంటి ఈ విధంగా పడుకున్నాడు, ఏమైంది ఏంటి అని వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి సరంజామా అంతా దించేశారు, పెద్ద టెంట్లను వేశారు, హంసతూలిగా పాన్పు ఏర్పాటు చేసేసారు, దాంట్లో ఆయన పడుకోబెట్టారు. ఈ రాజుతో సహా వాళ్ళు అందరూ ఆయనకి సేవ చేస్తున్నారు. చూడలేదు ఆయనకి. ఈ లోపల సాధువు వచ్చాడు. సాధువు చూసి ఇదంతా ఏంటి, ఇదంతా ఈయన జనక మహర్షి దగ్గర ఆయన ఆటలు చెల్లాయి కానీ వాళ్ళు నా దగ్గరకు కూడా రానేలేదు. చెప్పాడు విషయం, ఎంతో చెప్తే తీసుకొంచెం ముఖం మీద నీళ్లు కొట్టి లేదు కూర్చుని కాముగా కూర్చున్నాడు. ఏమి రాజా, అవన్నీ వదిలేసి కదా మనం వచ్చాము, ఇక్కడ ఇవన్నీ ఎందుకు వచ్చాయనంటే నేను రమ్మన్నానా, నేను అడిగానా, చెప్పానుగా ప్రారబ్ధం పుష్యతి ఒకుహు. అవునా, మహారాజుగా ఉన్నవాడు చెట్టు కింద పడుకున్నాడు, ఒకటేగా చూసుకున్నాడు. అవునా, సాధువు సన్యాసే కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా మహారాజులాగా చూసుకుంటారు. ఎందుకు, దేహ ప్రారంధం ఒకటి ఉంది, వ్యక్తి తత్వంలో ఉన్నాడు అంటే ప్రకృతి అంతా పరవశిస్తుంది, కదిలి వస్తుంది. ఏమంటే అట్లయితే అందరూ అట్లాగే ఉండాలి కదా. అవునా, అందరూ అట్లాగే ఉండాలి కదంటే రాముడిని చంపడానికి ఎంతమంది ప్రయత్నం చేయలేదు. అవునా కదా, కృష్ణుడిని మేనత్త కొడుకే ఇష్టం వచ్చినట్టు దూషించలేదా. ఆ దుర్యోధనాదులు ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నం చేయటం లేదు. ఏమయ్యా అంటే భగవంతుడు నిజంగా భగవంతుడు అయితే వాళ్ళంతా ఎందుకు చేస్తారండి అనడానికి వీలేదు. అలాగే సాధువు నిజంగా జ్ఞానంలో ఉంటే అందరూ గౌరవించాలి కదా. నో, ఎవడి ప్రవర్తన, ఎవడు ప్రకృతి ప్రకారం వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. గొప్పవాడే గొప్పవాడిని గుర్తిస్తాడు. అవునా, సాధువు మీద కించిత్ దానికైనా సాధువునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం ముక్తిదాయకం అని అన్నారు. పూర్వజన్మ పుణ్యఫలం కొంచెమైనా ఉంటే సాధువు దగ్గరికి తీసుకొని వస్తుంది. భయభక్తులతో వ్యవహరిస్తే లోపల నుంచి దైవీ గుణాలు పెళ్ళుబుగుతాయి. వాటిని పట్టుకున్నాడా తను పరమాత్మ కూర్చుంటాడు కాముగా. నేను మహాత్ముడని ఎవడికి చెప్పుకోలేదు. గోషపాదరాయుడు భగవాన్ అని పిలువబడ్డాడు రమణ మహర్షి. ఒకే ఒక అహంకారక లైఫ్ అంతా వేసుకొని కూర్చున్నాడు తపోవన్ మహారాజ్. ఒకటే పైనుంచి కిందికి ఆ సాయిబాబా వేసుకుంటాడు అంగారక అనా, అదొకటే వేసి కూర్చున్నాడు, రెండోది లేదు. మహారాజ్ అన్నారు. అవునా, గురుదేవులు వెళ్ళి ఆయనకు సంపూర్ణంగా సరెండర్ అయిపోయాడు. ఏమయ్యా, మహాత్ముడే గుర్తిస్తాడు. దానికి ఇక్కడ సన్యాస యోగాత్ యతయ శుద్ధతత్వ సత్వ యతయ యత్నశీలురు ఒక్కటే అన్నారు. మనిషి ఎలా ఎదగాలండి అని అంటే తపస్సు అని. తపస్సు ఏంటయ్యా అంటే ఏమీ లేదు. కృష్ణ భగవానుడు అనిసార్లు చెప్పాడు భగవద్గీతలో, నువ్వు ఇతరులకి ఏ జీవరాశికైనా సరే బాధ పెట్టడం అనేటువంటిది తగ్గించుకుంటూరా అని.